శుభ సాయంత్రం పిల్లలు. ఈరోజు మనం వీర తెలంగాణ పాఠంలో 3వ భాగాన్ని నేర్చుకుందాం. 3వ భాగంలో మొదటి పద్యం మత్తేభము. ఈ మత్తేభ పద్యము చుక్క పద్యం కాబట్టి ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాలు, భావాలు పద్యము కంఠస్థం చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని నేర్చుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. చూడండి పద్యం. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశం బంతటన్ కాంతి వార్ధులు నిండించిరి. వీరు వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బలా. అది పద్యం. తెలంగాణ అమ్మా, తెలంగాణమా, భవదీయ నీ యొక్క పుత్రకులలో బిడ్డలలో తీండ్రించు రగులుతున్న ప్రజ్వలిస్తున్న వైప్లవ్య విప్లవ సంచలనము చైతన్యము ఊరక ఊరికెనే పోవలేదు పోలేదు. బలా ఆహా వీరు ఈ నీ బిడ్డలు వీరులు మహాపరాక్రమవంతులు పరా ప్లస్ అర్థులు ఇతరుల కోసం జీవించేవారు తెలుగు జోధుల్ తెలుగు యోధులు వసుధా చక్రము భూమండలాన్ని సారించి సరిచేసి ఉజ్వల ప్రకాశవంతమైన వైభాతిక విశేషమైన కాంతి గల భానునిన్ సూర్యుణ్ణి పిలిచి ఆహ్వానించి దేశంబంతటన్ తెలంగాణ అంతటా కాంతి స్వతంత్రమనే కాంతి వార్తులు సముద్రాలు నిండించిరి వ్యాపింపజేశారు. ఇది సంధి విభక్తి విసంధి. ఇది ఆ విధంగా మనకు ప్రతిపదార్థాలు చేసుకోవాలి. అప్పుడు మనకు భావం అనేది వస్తుంది. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు. అమ్మా తెలంగాణమ్మ, నీ యొక్క సంతానంలో రగులుతున్న విప్లవ చైతన్యం ఊరికనే పోలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి నీ బిడ్డలు మహాపరాక్రమవంతులు ఇతరుల కోసం జీవించేవారు తెలుగు యోధులు ఈ భూమండలాన్ని సరిచేసి దేశం బంతటన్ కాంతి వార్తులు నిండించిరి. ఈ దేశం మొత్తము భూమండలాన్ని సరిచేసి ప్రకాశవంతమైన స్వతంత్ర సూర్యుని ఆహ్వానించారు. వైభాతిక భానునిన్ పిలిచి అనంటే స్వతంత్రమైన సూర్యుని ఆహ్వానించి ఏం చేశారు? తెలంగాణకు కొత్త స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. తెలంగాణ అంతటా స్వతంత్రం అనే కాంతి సముద్రాలను వ్యాపింపజేశారు అని అర్థం. తెలంగాణ నీ పిల్లలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలాన్నంతా విస్తరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా. అంటే ఏంది? మన తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు కారు. విప్లవ చైతన్యము కలిగిన వాళ్ళు, మహాపరాక్రమవంతులు, ఇతరుల కోసం జీవించేవారు, అవసరమైతే ఇతరులకు సహాయము చేసేవారు. అలాంటి వాళ్ళు భూమండలంలో అందరినీ కూడా విప్లవంలోకి తీసుకొచ్చి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిచ్చారు అని అర్థం దానికి, మామూలుగా మీ భాషలో చెప్పాలంటే. తర్వాత రెండో పద్యం. ఇది చుక్కపద్యం కాదు కాబట్టి మనం మామూలుగా చదువుకున్నా అయిపోతుంది. ఎందుకంటే వీడియోలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. క్లాసులో అయితే మనం ఎక్కువ విశ్లేషణతో చెప్పుకోవచ్చు. మత పైశాచి వికార తంత్రికలతో మా భూమి లంఘించి మా కుతుకల్ గోసెడి వేల కూడా ఎటు దిక్కొంతోచకున్నప్పుడున్ బ్రతుకే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు. తుదిన్ గెలిచితి మమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక. అమ్మా మతమనే పిశాచి ఎవరు? నిజాం రాజు తన క్రూరమైన కోరలతో మా నేలను, పిశాచికి కోరలుంటాయి,
ఈ నిజాం రాజు కోరలు ఉన్నాయా? లేవు. అతని యొక్క ఆజ్ఞలు కోరలతో పోల్చబడినాయి. అతడు ఏం చేయమంటే అది చేయాలి. తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతుకలు కోస్తున్నప్పుడు, ఎవరి గొంతుకలు కోస్తున్నాడు? మన తెలంగాణ ప్రజల యొక్క గొంతుకలను కోస్తున్నప్పుడు, ఏ దుక్కు తోచినప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు కూడా మేము తెలుగుదనాన్ని కోల్పోలేదు. మా యొక్క తెలుగుతనం ఏంటో మేము ప్రదర్శించాము. మా వీరత్వాన్ని మేము చూపెట్టాము. యుద్ధరంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు, రుద్రాదులు అనంటే యుద్ధం చేస్తే శివుడు ఏ విధంగా తాండవం చేసి ఆ యుద్ధరంగంలో కూడా శివునితో మెచ్చుకోబడే విధంగా మన తెలంగాణ వాళ్ళు తెలంగాణ పోరాటంలో పాల్గొని చివరకు మనకు విజయాన్ని సాధించి తీసుకొచ్చారు అని దాశరథి చెప్పుకొస్తున్నాడు. అదే ఈ పద్యం. తెలంగాణ. నెక్స్ట్